జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకోవడం కోసం అతను నోటుకొచ్చినన్ని అబద్ధాలు మాట్లాడుతూ తల్లుల్ని ఆడవాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు ఇచ్చుకుంటూ అతను గెలవడమే లక్ష్యం, ఇంకా వేరేదేమీ లేదు. లేనిపోని అపోహలో మాటలు చెప్పి అధికారంలోకి అయితే వచ్చాడు తప్ప 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ఇస్తారని చెప్పి యువతకు మాటిచ్చాడో, ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడో ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. ఈరోజు చదువుకున్న యువత రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగంలో నిలిగిపోయి చాలా వాళ్ళ జీవితాలు మత్తుకు బానిసైపోయి వాళ్ళ జీవితం చిత్తు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ విషయాన్ని యువతంతా గమనిస్తూ ఉన్నారు. పోయినసారి ఎలక్షన్లో చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో ఏ ఒక్కటి నెరవేర్చలేని కారణంగా ఈసారి జగన్ పరిస్థితి కూడా మా నిరుద్యోగ యువత జీవితాలు ఎలా అయితే రోడ్డు మీద పడ్డాయో అతని జీవితాన్ని కూడా రోడ్డు బాల్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమలు చేశారో లేదో అతని మనసాక్షిగా తెలియాలి. అమలు చేస్తుంటే ఈ రోజు ఆశా వర్కర్లే కానీ, అంగన్వాడీ వర్కర్లే కానీ, మున్సిపల్ కార్మికులే కానివ్వండి, టీచర్సే కానివ్వండి, ఇలా మాలాగా నిరుద్యోగ యువతే కానివ్వండి, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది అమలు చేసే ఉంటే కనుక? ఇది ప్రతి ఒక్కటి తను ఉన్న నీలి మీడియా ద్వారా ప్రజలకి అమలు చేశాను టీవీలో చూపిస్తే అది నమ్మే పరిస్థితి ఇప్పుడైతే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే సార్ వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పరిచి అమలు చేసుకున్నాను, లక్షల్లో పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు, అవన్నీ వచ్చినాయి అంటే అవి అమలు చేసి ఉండే ఒక్క ఉద్యోగం ఒక్క కంపెనీ ఎక్కడ పెట్టారో ప్లేసు ఆ కంపెనీ పేరు చెప్పమనండి, చెప్దాం. ఒక్క కంపెనీ టపీమని వాళ్ళు ఉన్న మినిస్టర్లో ఏ ఒక్కనైనా సరే ఒక 5 కంపెనీల పేర్లు చెప్పండి, ఎక్కడ పెట్టారో చెప్పండి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పండి, మేము దాన్ని నమ్ముతామని చెప్తాం. జగన్ వల్ల రాష్ట్ర అభివృద్ధి కాదు కదా, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి 20 సంవత్సరాల వరకు డిగ్రీలు ఇంజనీర్లు చదివిస్తే వాళ్ళకు ఇప్పుడు ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి వాలంటరీ ఉద్యోగాలు, 10,000 రూపాయలకి రేషన్ వ్యాన్ డ్రైవింగ్ ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పోషించలేక, వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లల్ని పోషించలేక ఒక 30 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్ని వెనక నెట్టేసిన దుస్థితి ఎవరిదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను, పథకాలన్నీ ఇచ్చాను అని అంటున్నాను. ఇది 30 సంవత్సరాలు కాదు కదా, ఒక 3 నెలలు కూడా ఆయన టైం అయిపోయింది. కేవలం 3 నెలలు ఆయన అధికారం. కళ్ళకు అంటున్నాడు, వెనకాల ఉన్న వాళ్ళ భజన బ్యాచ్ని చూసుకొని కళ్ళకు అంటున్నాడు, వాళ్ళ రౌడీలను చూసుకొని ధైర్యంగా మాటలు చెప్పగలుగుతున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నిర్ణయించుకున్నారు కేవలం 3 నెలల్లోనే అతను ఇంటికి పంపించే పరిస్థితి. ఈ జగనాసురుడి యొక్క పరిపాలనలో ప్రతి ఒక్క వ్యక్తి అధోగతి పాలైపోతున్నారు. ఉద్యోగాల్లో యువతకు ఉద్యోగం లేదు, రోడ్డులు పట్టుకొని తిరిగే పరిస్థితి ఈ రోజున ఈ జగనాసురుడు తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు మడం తిప్పను మాట తప్పను అన్నాడు. ఈ రోజున ఏం చేశాడు? 4.5 సంవత్సరాలు గడుస్తుంది. యువత అంతా ఈ రోజుకి నా కొడుకున్నాడండి, MBA స్టూడెంటు. ఈ రోజుకి ఉద్యోగం లేక అల్లల్లాడుతున్నామండి. కుర్రవాడికి ఏ జాబ్కి వెళ్దామన్నా సరే జాబే లేదు. ఈ రోజున యువత అంతా పబ్లిక్గా తిరుగుతున్నారు. ఏ కాయ కష్టం చేసుకుందామన్నా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. అంటే డిగ్రీలు చదువుకొని గోల్డ్ మెడలిస్టులు అయ్యి ఒక కాయ కష్టం చేసుకుందామంటే ఎక్కడికి వెళ్తుంది యువత? ఏ దారికి పోతుంది? ఈ పరిస్థితుల్లోంచి ఈ జగనాసురుడిని అణగదొక్కే పరిపాలన మాత్రం మనం అణగదొక్కాలంటే మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. మన ఓటు హక్కును వినియోగించుకొని ఓటు హక్కుతోనే తరిమి కొట్టాలి ఈ జగనాసురుడిని. అమ్మఒడి చెప్పి 13,000 రూపాయలు వేస్తున్నాడు. అందులో హాజరు లేకపోయినా, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా, ఐటీ ఉన్నా, ఒక స్కూటర్ ఉన్నా ఈ అమ్మఒడి వర్తించదని చెప్పి రూల్ పెట్టాడు. ఆ రోజు చెప్పాలి కదా ఈ అమ్మఒడి గురించి. అమ్మఒడి చెప్పి 13,000 ఇచ్చి నాన్నకు దడి కట్టేశాడు. నాన్నకి ఎలా దడి కడుతున్నాడు? ఒక మనిషి కామన్ మ్యాను ఒక క్వార్టర్ బాటిల్ తాగాలంటే 200 రూపాయలు పడుతుందండి. ఆ 200 రూపాయలు లెక్కేసుకుంటే సంవత్సరానికి 72,000 అయింది. 72,000 రూపాయలతో ఈ 13,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఎన్ని లక్షల కోట్లు సంపాదించున్నాడు సంవత్సరానికి? ఇవన్నీ కాదండి, ఈ ఒడి ఆ ఒడి కాదు, బటన్స్ నొక్కడం కాదు. ఉచిత విద్య పెట్టమనండి, ఉచిత వైద్యం పెట్టమండి. రాష్ట్ర ప్రజల్లో అప్పుడు నీవు బ్రతుకున్నంతకాలం ముఖ్యమంత్రిగా బతుకుతావు నువ్వు. అంటే పాదయాత్ర చేసినప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తాను, ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఉద్యోగం అని అన్నారు. అవన్నీ అమలు చేస్తాడు? ఎక్కడ అమలు చేస్తాడండి? వాడికి అమలు చేసే అంత అవసరం లేదు, చేయడు కూడా. వాడు దాచుకోవడం ఈ కాన్సెప్ట్తో వచ్చాడు తప్ప ప్రజలకు ఏదో చేద్దాం, ప్రజలను ఒక దారిలో పెడదాం, యువతను ఒక దారిలో పెడదాం, లేకపోతే ప్రజల యొక్క ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఈ రకంగా తీర్చిదిద్దుదాం అన్నది లేదు. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున 7 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయి ఉంది. ఈ అప్పులు ప్రధాన కారణంగా ఎవరు చేశారు? ఈ జగనాసురుడు చేశాడు. ఈ రోజున ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక మాఫియా చేశాడు. రోడ్లు వ్యవస్థ మొత్తం నాశనం చేశాడు. ప్రభుత్వం ఉందా లేదా? ప్రభుత్వం యొక్క పరిపాలన విభాగం అయితే లేదు. ఒక మంత్రి బూతులు ఆడతాడు, ఒక మంత్రి ఏం మాట్లాడతాడు ఎవరికి అర్థం కాదు. ఒక మంత్రి వచ్చి క్రికెట్ ఆడతాడు. ఏంటిది?
ప్రభుత్వం ఎక్కడ, పరిపాలన విభాగం ఎక్కడుంది? సార్ లక్షల అప్పులు తెచ్చి ప్రజలు పంచడంపై మీ అభిప్రాయం? ప్రజలకి ఎవరు పంచుతున్నాడండి? ప్రజలకి మీరు 100% బటన్ నొక్కుతున్నాడండి. 70% వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంది, 30% వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. ఇది వాస్తవం. ప్రజలు ఇప్పుడు అయితే అందరికీ తెలిసిపోయింది. ప్రజలకు తెలియకుండా మభ్య పెట్టడానికి ఏమీ లేదు. ఓపెన్ ఈ రోజున వాడు చేసే పిచ్చి పనులు, పిచ్చి శాస్త్రాలు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. సార్ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన పాలన గురించి ఏదండి? పాలన ఎక్కడుంది? పాలనా విభాగం లేదని నేను చెప్తున్నాను కదా. పాలనా విభాగం అయితే జగన్ పరిపాలించే విభాగమే లేదు. ఒక మంత్రికి సరైన ఇది అవగాహన లేదు, వాళ్ళకి మాట్లాడే విధానం లేదు. మాట్లాడడం చేతకాని మంత్రులు ఈ రోజున పాలన చేయాలంటే ఎలా చేస్తారు? ప్రజలకు మంచి పరిపాలన, సుపరిపాలన ఇవ్వాలి, ఒక విద్య ఇవ్వాలి, మంచి విద్యను ఇవ్వాలి, మంచి చదువు తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగ కల్పన లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇండస్ట్రియల్స్ వచ్చిన ఇండస్ట్రియల్సే ఈయన గారు రావడంతోనే పోయినాయి. రావడం కరోనాతో వచ్చాడు, కరోనా తెచ్చాడు, మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. ఇండస్ట్రీలు లేనిది యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మద్యపానం నిషేధము చేయలేదు, ఏమీ చేయలేదు. మాట తప్పము, మడము తిప్పము. 175కి 175 అన్నారు. 175 కాదు కదా, ఈసారి మాత్రం పోటీ చేస్తే 175 కాదు కదా, మైనస్ అనమాట. మైనస్ మొత్తం 0 అనమాట. ప్రజలందరూ విసిగిపోయారండి. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని మళ్ళీ తయారు చేయాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలి అని చెప్పి ప్రజలందరూ, ఒకళ్ళు కాదు స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే విసిగిపోయారండి ఈ గవర్నమెంట్లో. ఈ మద్యపాన నిషేధం అన్నారు, అది పక్కన పెట్టేశారు. చీఫ్ లిక్కర్ అనమాట, ఎంత 60 రూపాయలు 70 రూపాయలకి దొరికాయి. వీళ్ళు నాసిరకం తయారు చేసి 200 300 చెప్పేసేసి అమ్మేస్తున్నారు. ప్రజల్ని ఎంత పిచ్చవాళ్ళని చేశారంటే ఈ ప్రభుత్వంలో ప్రజలు అనమాట పిచ్చోళ్ళు అయిపోతారు. ఇంకా నెక్స్ట్ కూడా వీళ్ళే వస్తే ఇంకా ఏమి లేదండి, ఏపీ అనమాట 0 అయిపోతుంది. మొత్తం ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు తెలంగాణ అటు ఇటు. ఇప్పుడు అసలు ఏమీ ఉండదు ఏపీలో. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారండి ఇప్పటికి? వీళ్ళు ఏం చేశారని అసలు చెప్పుకోవడానికి మీడియాలో కూర్చొని మినిస్టర్లు అందరూ మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకోవడానికే తప్ప ఈ ప్రజలు అయితే పిచ్చివాళ్ళు కాదండి, నమ్మే ఇదిలో అయితే లేరు. అంటే నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను. సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నారో చెప్పమానండి కూర్చొని. ఏ మినిస్టర్లు అయినా సరే వాళ్ళు ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని వీళ్ళు వాడుకొని అమ్మఒడి, ఆవడి, ఈవడి అని చెప్పి పిల్లలకి, విద్యార్థులకి చదువు, మంచి భోజనము, బుక్స్ ఇవి ఫ్రీగా ఇవ్వండి. అమ్మఒడి అని చెప్పి వేస్తున్నారు, అవి దేనికి సరిపోతున్నాయి? ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు, అవి దేనికి వస్తున్నాయి వాళ్ళకి? అంతకంతా ఇంకా డబల్ మా దగ్గర వసూలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అభివృద్ధి అయితే చెందలేదండి, ఇంకా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అంతే. చివరిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా? చాలా దరిద్రంగా ఉందండి. గత 4.5 ఏళ్లలో ఎప్పుడైనా జనవరి 1వ తారీఖున క్యాలెండర్ సంవత్సరం మారే టయానికల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ఏవైతే 2,30,000 ఉద్యోగాలు అని చెప్పి నమ్మించి మోసం చేశాడు. అందులో 10,000 ఉద్యోగాలు వాలంటీర్ల పేరుతో, అలాగే అది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటా వచ్చి ఇప్పుడు బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీసీఏలు చేసిన వాళ్ళు కేవలం 5,000కి 10,000కి సచివాలయాల్లోనూ వాలంటీర్లుగా చేస్తున్నారు. మీ కింద పనిచేయడానికే, వాలంటీర్లుగా పనిచేయడానికే మేము లక్షలు పోసి చదివింది. మీరు వచ్చాక ఉన్న కంపెనీలు పోగొట్టమే కాకుండా కొత్త కంపెనీలు తీసుకొచ్చారా? గతంలో వచ్చిన ఇన్ఫోసిస్ కంపెనీని ఇన్నాళ్ళు ఆపి రీసెంట్గా మీరు శంకుస్థాపన చేశారని చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు సత్యం అనేది మీరే ఆలోచించాలి. అంటే ఇప్పుడు వైజాగ్ పెద్ద సమిట్ ఏర్పాటు చేశారు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, లక్షల కంపెనీలు వస్తున్నాయి అని అన్నారు. ఏండి పానీపూరి బండిలా, నూడిల్స్ బండిలా ఎంఓయూలు చేసుకున్నామని అన్నారు. అది ఎక్కడా రాలేదు. వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది, వాళ్ళ యొక్క మనుషులు అభివృద్ధి చెందారు, రాష్ట్రమే అభివృద్ధి చెందలేదు. ఇక్కడ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని పెట్టుకొని వీళ్ళ స్టిక్కర్లు వేసుకొని మేము ఇస్తున్నాము, మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడం కూడా అది ఎంతవరకు కరెక్టో ఆయన ఆలోచించాల్సిన విషయం. 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? విధ్వంసక పాలన. ఆయన సీఎం అయ్యాక మొదలు పెట్టడమే విధ్వంసంతో మొదలు పెట్టాడు కాబట్టి విధ్వంస పాలనగా ఉంది. అంటే జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది లేదు, ఎక్కడా కనిపించలేదు.
నేను అంతా చేస్తున్నా, అంత బాగానే ఉందంటున్నారు కదా. 30 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను అది ఇదని అంటున్నారు. ఇంకా ఇప్పుడే 4.5 సంవత్సరానికి ఇలా ఉందంటే ఇంకా 30 సంవత్సరాల కంటే శ్రీలంక దాటిపోతామేమో అనిపిస్తుంది.